హాయ్ అండి. ఈ ఒక్క ప్లాంట్‌తో కండరాల నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ చిటికలో తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్లాంట్‌ని అయితే పరిచయం చేయబోతున్నానండి. ఈ ప్లాంటు నేమ్ వచ్చేసి వావిలాకు అంటారండి. వావిలాకు లేదంటే వావిలాకు ప్లాంట్ అని అంటారండి. ఇది చక్కగా వర్క్ అవుతుందండి. కొన్ని ఏరియాస్లో కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారు. మా ఏరియాస్లో అయితే వావిలాకు అంటారండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా పల్లెటూరుల్లో ఇప్పటికీ కూడా ఉంటుందండి. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కాబట్టి మనం ఈ విధంగా ఈ పౌడర్ని అంటే ఈ ఆకుల్ని ఎండబెట్టి పౌడర్లా చేసుకొని ఒక గాజర్లో భద్రపరుచుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఎక్కువగా బాలింతలు ఉంటారు కదండి, బాలింతలకు ఎక్కువగా సర్జరీలు పడి వాళ్ళు ఒక 1 మంత్కి అలాగా నీళ్ళు అయితే పోసుకుంటూ ఉంటారు కదండి, అంటే స్నానం అయితే చేయిస్తూ ఉంటారు. ఆ స్నానం చేయించినప్పుడు ఆ మరిగే వాటర్లో ఈ వావిలాకు అలానే వేపాకు ఇవన్నీ వేసేసి బాగా మరిగిస్తారండి. కొద్దిగా పసుపు కూడా వేసేసి వాళ్ళకి స్నానం చేస్తారనమాట. పల్లెటూరుల్లో ఇప్పటికీ కూడా ఇలానే వేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా అవి ఉపశమనంగా ఉంటుంది. అలానే స్నానం చేసే ఈ వాటర్లో వేసామంటే కండరాల నొప్పులు కానీ అలానే మనకి మోకాల నొప్పులు కానీ అన్నీ కూడా తగ్గిపోతాయండి. ఎక్కువగా బాలింతలకైతే నాకు తెలిసినంత వరకు ఎక్కువగా వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా పల్లెటూరులో వేస్తూనే ఉంటారు. సో వేపాకు వావిలాకు ఈ రెండు కలిపి కొద్దిగా పసుపు వేసేసి మరగబెట్టి వాళ్ళకి స్నానం చేస్తూ ఉంటారండి. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి దానిపైన కొద్దిగా నువ్వుల నూనె వేసి దోసపెనం పైన కొద్దిగా హీట్ చేసేసుకొని నైట్ పడుకునే ముందు మనం ఇలా మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ కండరాల నొప్పుల దగ్గర కానీ ఈ ఆకు వేసేసి అంటే హీట్ చేసుకున్నటువంటి నువ్వుల నూనెతో హీట్ చేసుకున్నటువంటి ఈ ఆకును మనకి ఎక్కడైతే కండరాల నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్నాయో నైట్ రోజు పడుకునే ముందు ఈ ఆకును పెట్టేసి ఒక కాటన్ క్లాత్తో కట్టేసామనుకోండి, చక్కగా మనకి అది అలా ఉండిపోతుంది. కాబట్టి ఉదయం అయితే తీసేసుకోవచ్చు. చక్కగా ఇలా మనం ఒక 10 days ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, మోకాళ్ళ నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ చక్కగా తగ్గిపోతాయండి. సో మీకు ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ ఆకును కొద్దిగా హీట్ చేసేసి దానిపైన ఇలా నువ్వుల నూనె వేసేసి కట్టామనుకోండి, చక్కగా రిలీఫ్ అయితే ఉంటుందండి. అలానే ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి మీకు ఎక్కడైతే కండరాల నొప్పి ఉందో ఆ ప్లేస్లో ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసేసి మీకు కండరాల నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేస్లో ఈ పేస్ట్ వేసేసి ఒక కాటన్ క్లాత్తో కట్టేసామనుకోండి, చక్కగా మనకి ఇలా రోజు చేయటం వల్ల డైలీ మనకి ఆ కండరాల నొప్పి కానీ మోకాల నొప్పులు కానీ తగ్గిపోతాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నానండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మనకి ఈ ఆకు సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా దొరకదు కాబట్టి ఈ ఆకుల్ని ఎక్కువగా మనం వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకొని ఒక గాజు సీసాలో మనం భద్రపరుచుకున్నాం అనుకోండి, మనం స్నానం చేసే వాటర్లో ఇలా అంటే మరిగించుకున్న వాటర్లో ఇలా ఈ పౌడర్ని వేసేసి స్నానం చేసిన మనకి చర్మ సంబంధిత వ్యాధులు కూడా తొలగిపోతాయండి. ఎలర్జీ సమస్యలు ఉన్నా లేదంటే మనకి ఇలా స్కిన్ పైన చిన్న చిన్న పొక్కులు లాంటివి అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి కూడా చక్కగా తొలగిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ప్లాంట్ను తప్పకుండా కనిపిస్తే మాత్రం వదలకండి. ఒక స్టెమ్ కటింగ్తోనే చాలా చక్కగా పెరుగుతుందండి. మన గార్డెన్లో అయినా పెంచుకోవచ్చు. సో మీకు కనిపిస్తే ఒక స్టెమ్ తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి గార్డెన్లో, చక్కగా మనకైతే పెరుగుతుందండి. మనకి ఈ ఆకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ఆకును తప్పకుండా యూజ్ చేయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళండి. అప్పట్లో హాస్పిటల్ లేవు కదా, డాక్టర్లు లేరు. ఇప్పుడంటే మనకు అన్ని డాక్టర్లు కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఎక్కువగా అయిపోయి
ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎక్కువగా మెడిసిన్స్ అయితే వేసేస్తూ ఉంటాము. ఈ ఆకులను చూస్తే మనకి పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాము. పిచ్చి మొక్కలే అనుకుంటూ ఉంటాం కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని మనకైతే తెలియదండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా అప్పట్లో వాళ్ళకి హాస్పిటల్ లేవు కాబట్టి ఎక్కువగా ఇలాంటి ఆకుల్నే వాళ్ళు మెడిసిన్స్గా చక్కగా యూజ్ చేసుకునేవాళ్ళండి. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇలాంటి ఆకుల్ని ఎక్కువగా యూజ్ చేసుకుని వాళ్ళు మోకాల నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ లేదంటే మనకి బాడీలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇట్లాంటి ప్లాంట్లను ఎక్కువగా ఆకులను అయితే యూజ్ చేసుకునే వాళ్ళండి. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ప్రతిదానికి మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకూడదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి ప్లాంట్స్ని తప్పకుండా యూజ్ చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.